మన ఇండియన్ గవర్నమెంట్ తనకు నచ్చిన వ్యక్తుల కోసం దేశాన్ని నాశనం చేయడానికి కూడా వెనకాడదని మళ్ళీ ప్రూవ్ చేసుకుంది. ఈసారి మాత్రం స్ట్రాంగ్ బీజేపీ సపోర్టర్స్ కూడా గవర్నమెంట్ తీసుకొచ్చిన E85 అండ్ E100 ఇథనాల్ బ్లెండెడ్ ఫ్యూల్తో అస్సలు సంతోషంగా లేరు. 100% ఇథనాల్ తీసుకొస్తారంట. మిత్రమా, నేను ఎక్స్పీరియన్స్డ్ మెకానికల్ ఇంజనీర్స్ తో అడిగి తెలుసుకున్నా, ఒకవేళ పెట్రోల్లో ఇథనాల్ కలిపితే బైక్ ఇంజన్స్ అయినా కార్ ఇంజన్స్ అయినా తుప్పు పడతాయి, మైలేజ్ తక్కువ, అసలు ఇంజన్లే నాశనం అయితే అంట. ఒకవేళ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే యువకుల నుంచి, మిడిల్ క్లాస్ పీపుల్ నుంచి చాలా వ్యతిరేకత వస్తుంది. 2029 ఎలక్షన్ల ఈ విషయం చాలా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. అసలు పెట్రోల్లో ఇథనాల్ కలపడం అనేది ఒక పెద్ద బ్లండర్. ఈ బిల్ని హోల్డ్ చేస్తే చాలా మంచిది. మిత్రమా, నాకు అన్నిటికన్నా దేశం ముఖ్యం, దేశమే ముఖ్యం. లిటరల్లీ పెట్రోల్లో E20 పోస్తేనే నా బైకులు సపోర్ట్ చేస్తాలో, బైకులు చోక్ అవుతున్నాయి, యాక్టివ్గా నాశనం అయిపోయింది. E85 అంట సిగ్గు ఉండాలనిపిస్తుంది నాకు లిటరల్. ఆ రోడ్ మినిస్టర్కి ఏంది కొడుకు లేదు, షుగర్ కేన్ మిల్స్ ఉన్నాయి, గట్టిగా పెద్ద పెద్ద షుగర్ కేన్ మిల్స్ ఉన్నాయి. ఆ షుగర్ కేన్ మిల్స్ లో ప్రాఫిట్ ఎత్తాలి, మాక్సిమం ప్రాఫిట్ ఎత్తాలి. కాబట్టి ఇప్పుడు ఇథనాల్. ఇదంతా నితిన్ గడ్కరీ కోసం, అతని కొడుకుల ఇథనాల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీల కోసమే చేస్తున్నారని పబ్లిక్ చాలా సీరియస్ గా ఉన్నారు. లాస్ట్ ఇయర్ E20 పెట్రోల్ ను తీసుకొచ్చినప్పుడు కూడా ఇలాగే జనాలు తమ బైక్స్ అండ్ కార్స్ మైలేజ్ పడిపోయిందని, అలాగే ఇంజిన్ తో పాటు చాలా వెహికల్ పార్ట్స్ డ్యామేజ్ అవుతున్నాయని మొత్తుకున్నారు. కానీ గవర్నమెంట్ మాత్రం ఎవ్వడి బాధను పట్టించుకోకుండా, కనీసం పెట్రోల్ బంక్స్ లో వేరే ఆప్షన్ లేకుండా, అంటే E20తో పాటు 100% ప్యూర్ పెట్రోల్ కూడా దొరికే ఆప్షనే లేకుండా, కొట్టించుకుంటే మేము తెచ్చిన E20 కొట్టించుకోండి, లేదంటే మానేయండి అన్నట్టుగా E20ని ప్రతి బంక్స్ లో మ్యాండేట్, అంటే తప్పనిసరి చేశారు. 2023 కన్నా ముందు తయారైన వెహికల్స్ E20 ఫ్యూల్ మూలంగా చాలా డ్యామేజ్ అవుతాయని తెలిసిన ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఒక్కడి కోసం 140 కోట్ల ప్రజలకు అన్యాయం చేస్తున్నారని పబ్లిక్ చాలా సీరియస్ గా ఉన్నారు. E20 తలనొప్పి అనుకుంటే ఇప్పుడు ఏకంగా E85 అండ్ E100 కూడా తీసుకురాబోతున్నారు. అసలు దీన్ని చూస్తే నాకు ఒక మీమ్ గుర్తొస్తుంది. E20 తీసుకురావడానికి ముందు ఈ ఫ్యూల్ చాలా మంచిదని, దీనివల్ల మన దేశం లక్షల కోట్లు అరబ్ దేశాలకు తగలేయాల్సిన అవసరం ఉండదని, మన ఇంధనాన్ని మనమే తయారు చేసుకోవచ్చని, దీని మూలంగా వేల కోట్ల డబ్బు సేవ్ అవుతుందని, ఆ డబ్బును ఇతర డెవలప్మెంట్ పనుల కోసం వాడొచ్చని చెప్పింది గవర్నమెంట్. అంతేకాదు E20 ఫ్యూల్ మూలంగా పొల్యూషన్ తగ్గుతుందన్నారు, రైతులకు మంచి జరుగుతుందన్నారు, అండ్ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గుతాయని కూడా అన్నారు. కానీ ధరలు తగ్గడం పక్కన పెట్టండి, కనీసం ముందున్న ధరలకైనా పెట్రోల్ దొరకట్లేదు. నిజానికి గవర్నమెంట్ చెప్పిన దాంట్లో నిజాలు లేవని కాదు, బట్ ఈ ఫ్యూల్ వల్ల వచ్చే బెనిఫిట్స్ కంటే నష్టాలే చాలా ఉన్నాయి. ఈ E85 వల్ల పెట్రోల్ 10 నుంచి 20 రూపాయలు తగ్గింది అనుకుందాం, కానీ మైలేజ్ సంగతి ఏంటి? పెట్రోల్ ట్యాంక్ తుప్పు పడుతుంది, దాని సంగతి ఏంటి? వెహికల్ బాడీ పార్ట్స్ డ్యామేజ్ అవుతాయి, వాటి సంగతి ఏంటి? అంటే ఒక 20 రూపాయల డిస్కౌంట్ కోసం బైక్ లైఫ్ స్పాన్ ను రిస్క్ చేస్తున్నాం. 4 నుంచి 5 ఏళ్లు నడవాల్సిన బైక్ 2 నుంచి 3 ఏళ్లకి షెడ్డుకు వెళ్ళిపోతుంది. అయితే ఈ E85 అండ్ E100 అన్ని వాహనాల కోసం కాదని, ఓన్లీ ఆ ఫ్యూల్ కోసం తయారు చేయబడ్డ ఫ్లెక్స్ ఫ్యూల్ వెహికల్స్ కోసమే అంటుంది గవర్నమెంట్. దాని సంగతి కూడా చూద్దాం. సో గైస్, ఈ వీడియోలో గవర్నమెంట్ ఇథనాల్ పేరు చెప్పి మనకు చేస్తున్న అన్యాయాలేంటి, ఇథనాల్ అంత మంచిదైతే ఎక్స్పర్ట్స్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, ఇథనాల్ ఫ్యూల్ వల్ల ఇండియాలో రాబోతున్న ప్రమాదాల గురించి, లైక్ వాటర్ స్కేర్సిటీ గురించి అండ్ ఇథనాల్ గురించి నడుస్తున్న కాంట్రవర్సీస్ అన్ని డీటెయిల్డ్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం. గవర్నమెంట్ ఏది చెప్పినా నమ్మే గుడ్డి భక్తులు కాకపోతే వీడియోని లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. నేను చెప్పేది నిజమో కాదో మీరే ఒకసారి ఆలోచించి డిసైడ్ అవ్వండి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా చాలా మంది డ్రైవర్లు ఈ ఇథనాల్ పెట్రోల్ వల్ల మా బైక్లు కార్లు పాడైపోతున్నాయి, ఇంజిన్ మైలేజ్ తగ్గిపోతుంది, పర్ఫార్మెన్స్ దెబ్బతింటుంది అని తెగ గొడవ చేస్తున్నారు. ఇదంతా చూసి చాలా మంది ఇదొక పెద్ద స్కామ్ అని, ప్రభుత్వం కావాలని ఇలా చేస్తుందని తిట్టుకుంటున్నారు. కానీ ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాలి. ఈ పాలసీ తప్పు కాదు, కానీ దీన్ని ఇంప్లిమెంట్ చేసిన విధానంలోనే పెద్ద లోపం ఉంది. ఒక మంచి ఉద్దేశంతో తెచ్చిన పాలసీని సరిగ్గా ప్లాన్ చేయకుండా తొందరపడి అమలు చేస్తే ఎలాంటి సమస్యలు వస్తాయో చెప్పడానికి ఈ ఇథనాల్ పాలసీ ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. నిజానికి ఈ ఇథనాల్ పాలసీ మన దేశంలో 2030 వరకు పూర్తి స్థాయిలో తీసుకురావాలని అనుకున్నారు. కానీ గవర్నమెంట్ దీన్ని 5 ఏళ్ల ముందే, అంటే 2025లోనే అమలు చేసేసింది. ఏదైనా పాలసీని వేగంగా అమలు చేయడం మంచిదే, దానివల్ల మన దేశానికి దిగుమతులు తగ్గి ధరలు తగ్గుతాయని అనుకుంటాం. కానీ ఈ ఇథనాల్ విషయంలో మాత్రం దానికి పూర్తిగా రివర్స్ జరిగింది. వినియోగదారులకు ఖర్చు పెరిగింది, మైలేజ్ తగ్గింది, పైగా బంక్స్ లో వేరే పెట్రోల్ ఆప్షన్ లేకుండా పోయింది. అయితే చాలా మంది అనుకుంటున్నట్లు ఇదొక పెద్ద స్కామా అంటే కాదు. ఎందుకంటే ప్రపంచంలో ఇథనాల్ బ్లెండింగ్ వాడుతున్న ఏకైక దేశం ఇండియా మాత్రమే కాదు. అమెరికా, బ్రెజిల్, జర్మనీ, ఫ్రాన్స్, కెనడా, థాయిలాండ్ లాంటి ఎన్నో దేశాలు ఎప్పటి నుంచో ఈ ఇథనాల్ కలిపిన ఇంధనాన్ని వాడుతున్నాయి. మరి అన్ని దేశాల్లో సక్సెస్ అయిన ఈ పాలసీ మన దేశంలోని ఎందుకిన్ని సమస్యలు తెచ్చిపెడుతోంది? దేశానికి డబ్బులు ఆదా చేయాల్సిన ఈ పాలసీ కామన్ పీపుల్ ని దోచుకుంటుంది, ప్రజల వాహనాలను పాడు చేస్తుంది. అసలు ఇథనాల్ బ్లెండింగ్ అంటే ఏంటి? చాలా సింపుల్.
పెట్రోల్లో ఇథనాల్ ని కలపడమే ఇథనాల్ బ్లెండింగ్. ఉదాహరణకు 100 లీటర్ల ఇంధనంలో 10 లీటర్ల ఇథనాల్ కలిపితే అది E10 పెట్రోల్ అవుతుంది. అదే 20 లీటర్స్ ఇథనాల్ కలిపితే అది E20 పెట్రోల్ అవుతుంది. ఇథనాల్ కూడా మండే స్వభావం ఉన్న ఇంధనమే కాబట్టి దీన్ని కార్లు, బైక్లలో వాడొచ్చు. ఈ E20 పాలసీని తీసుకురావడానికి గవర్నమెంట్ దగ్గర 4 ముఖ్యమైన రీజన్స్ ఉన్నాయి. మొదటిది, ఇండియా తనకు కావాల్సిన ఆయిల్లో దాదాపు 85% కంటే ఎక్కువ వేరే దేశాల నుండి దిగుమతి చేసుకుంటుంది. దీనికోసం మనం బిలియన్ల కొద్ది డాలర్లు ఖర్చు పెడుతున్నాం. 2025లోనే మన దేశం ఆయిల్ దిగుమతుల కోసం ఏకంగా $137 బిలియన్ ఖర్చు చేసింది. అంటే దాదాపు 11,80,000 కోట్లు. ఒకవేళ మనం 10% ఇథనాల్ కలిపితే దాదాపు 1,18,000 కోట్లు సేవ్ అవుతాయి. అదే 20% ఇథనాల్ కలిపితే ఏకంగా 2,40,000 కోట్లు ఫారెన్ ఎక్స్చేంజ్ డబ్బు సేవ్ అవుతుంది. రెండవది, దీనివల్ల మన దేశ రైతుల ఆదాయం పెరుగుతుంది. ఇథనాల్ ని చెరుకు, వరి, మొక్కజొన్న లాంటి పంటల నుండి తయారు చేస్తారు. మన దేశంలో ప్రతి సంవత్సరం చెరుకు పంట చాలా ఎక్కువగా పండుతుంది. ఈ అదనపు పంటను ఇథనాల్ ఫ్యాక్టరీలు కొనుగోలు చేయడం వల్ల రైతులకు మంచి లాభాలు వస్తాయి. మూడవది, ఇథనాల్ అనేది పెట్రోల్ కంటే చాలా స్వచ్ఛంగా మండుతుంది. దీనివల్ల కార్బన్ వల్ల కలిగే పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది. దాంతో ఇది మన దేశ క్లైమేట్ చేంజ్ గోల్స్ చేరుకోవడానికి సహాయపడుతుంది. నాలుగవది, ఇథనాల్ ని మన దేశంలోనే తయారు చేసుకోవచ్చు కాబట్టి సౌదీ అరేబియా, UAE లాంటి ఆయిల్ ఎగుమతి చేసే దేశాలపై మనం ఆధారపడడం తగ్గుతుంది. బ్రెజిల్, అమెరికా లాంటి దేశాలు కూడా ఇదే కారణంతో తమ అగ్రికల్చర్ ద్వారా అదనంగా పండిన పంటను వాడుకుంటూ ఇథనాల్ బ్లెండింగ్ ని బాగా డెవలప్ చేశాయి. మరి ఇంత మంచి విజన్ ఉన్న ఈ ఇథనాల్ పాలసీ మీద మన దేశంలో ఎందుకింత వ్యతిరేకత వస్తుంది? ఇక్కడే ప్రభుత్వం చేసిన కొన్ని ఎగ్జిక్యూషన్ లోపాలు బయటపడ్డాయి. అందులో మొదటి లోపం కంపాటబిలిటీ గ్యాప్. దీన్ని అర్థం చేసుకోవాలంటే మనకు కెలోరిఫిక్ వాల్యూ గురించి తెలియాలి. అంటే 1 లీటర్ ఇంధనాన్ని మండిస్తే ఎంత ఎనర్జీ వస్తుంది అనేదే కెలోరిఫిక్ వాల్యూ. ఇక్కడ పెట్రోల్ కి కెలోరిఫిక్ వాల్యూ ఎక్కువ, ఇథనాల్ కి తక్కువ. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే 1 లీటర్ పెట్రోల్ 32 మెగాజౌల్స్ ఎనర్జీని ఇస్తే 1 లీటర్ ఇథనాల్ కేవలం 21.1 మెగాజౌల్స్ ఎనర్జీని మాత్రం ఇస్తుంది. అంటే ఎనర్జీ డెన్సిటీలో దాదాపు 34% డ్రాప్ ఉంది. దీనివల్ల మీ కార్ లేదా బైక్ ఈ ఇథనాల్ కలిపిన పెట్రోల్తో నడుస్తున్నప్పుడు సేమ్ డిస్టెన్స్ ప్రయాణించడానికి ఇంజిన్ ఎక్కువ ఇంధనాన్ని మండించాల్సి వస్తుంది. అందుకే మైలేజ్ తగ్గిపోతుంది. నీతి ఆయోగ్ డాక్యుమెంట్ ప్రకారం సాధారణ పెట్రోల్ కోసం డిజైన్ చేసిన కార్లలో ఈ E20 పెట్రోల్ వాడితే మైలేజ్ 6 నుంచి 7% తగ్గుతుంది. అలాగే బైక్లలో 3 నుంచి 4% మైలేజ్ తగ్గుతుంది. దీన్ని సింపుల్ గా చెప్పాలంటే మీ కార్ నార్మల్ పెట్రోల్ తో లీటర్ కి 15 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తే E20 పెట్రోల్ తో అది 14.1 కిలోమీటర్లకు పడిపోతుంది. అంటే ప్రతి 1000 కిలోమీటర్లు తిరగడానికి మీకు నార్మల్ పెట్రోల్ 67 లీటర్లు పడితే E20 పెట్రోల్ అయితే 71 లీటర్లు పడుతుంది. అంటే 4 లీటర్ల పెట్రోల్ అదనంగా కావాలి. లీటర్ పెట్రోల్ ధర ₹100 అనుకుంటే ప్రతి 1000 కిలోమీటర్ల ప్రయాణానికి మీ జేబు నుండి ₹400 అదనంగా ఖర్చు అవుతుంది. అందుకే నీతి ఆయోగ్ ఏం చెప్పిందంటే ఈ మైలేజ్ లాస్ ని కవర్ చేయడానికి ఇథనాల్ కలిపిన పెట్రోల్ ధరలను తగ్గించి అమ్మాలని సజెస్ట్ చేసింది. కానీ మన దగ్గర ప్రాక్టికల్ గా పెట్రోల్ ధరలు అస్సలు తగ్గలేదు. మనం పెట్రోల్ రేట్ కంటే దానిపై ఉన్న వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీ లాంటి ట్యాక్సెస్ కే ఎక్కువ ఖర్చు పెడుతున్నాం. ఇక్కడ మైలేజ్ ఏమో తగ్గింది, కానీ రేట్లు మాత్రం తగ్గకపోవడమే ప్రజలకు కోపం తెప్పించింది. ఇక రెండో సమస్య ఏంటంటే మన రోడ్ల మీద ఉన్న అన్ని వాహనాలు ఈ ఇథనాల్ పెట్రోల్ ని తట్టుకునేలా తయారు కాలేదు. ఒక ఇనుప రాడ్ ని వర్షంలో వదిలేస్తే అది ఎలా తుప్పుపడుతుందో ఇథనాల్ కూడా కార్ ఇంజన్ లోపల అలాగే పనిచేస్తుంది. ఇథనాల్ ఎయిర్ లోని తేమను చాలా త్వరగా లాగేసుకుంటుంది. దీనివల్ల నెమ్మదిగా కార్లోని ఫ్యూయల్ సిస్టమ్ తుప్పుపట్టిపోతుంది. రబ్బర్ పైపులు పగిలిపోతాయి, సీల్స్ గట్టిపడిపోతాయి, ఫ్యూయల్ పంపులు పాడైపోతాయి. దీన్ని మార్చడం అంటే ఏదో సాఫ్ట్వేర్ అప్డేట్ చేసినంత ఈజీ కాదు. ఇంజిన్లో స్ట్రాంగ్ పంపులు, పెద్ద ఇంజెక్టర్లు, ఇథనాల్ ని తట్టుకునే పైపులు వాడాలి. అందుకే నీతి ఆయోగ్ డాక్యుమెంట్ లో కార్ల తయారీ కంపెనీలకు E20కి తగ్గట్టుగా ఇంజిన్లను రీడిజైన్ చేయడానికి కనీసం 4 ఏళ్ల సమయం ఇవ్వాలని చెప్పారు. ప్రెసెంట్ మారుతి సుజుకి లాంటి కంపెనీలు పాత కార్ల కోసం 4 నుండి 6 వేల ఖర్చుతో కూడిన E20 అప్గ్రేడ్ కిట్లను ప్లాన్ చేస్తున్నాయి. హీరో మోటోకార్ కూడా ఏప్రిల్ 2023 కంటే ముందు తయారైన బైక్లకు E20 పెట్రోల్ వాడాలంటే మార్పులు చేయాల్సి ఉంటుందని చెప్తోంది. అసలు ట్విస్ట్ ఏంటంటే ప్రస్తుతం మార్కెట్ లో E20 రెడీ అని అమ్ముతున్న కొత్త కార్లలో కూడా కొన్ని పార్ట్స్ మాత్రమే మార్చారు. కానీ వాటి ఇంజిన్లు ఇంకా E10 పెట్రోల్కి తగ్గట్టే ట్యూన్ అయి ఉన్నాయి. అంటే పాలసీ అయితే వేగంగా అమలైపోయింది, కానీ దానికి తగ్గట్టుగా మన ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఇంకా అప్డేట్ అవ్వలేదు. ఇక మూడో లోపం ఏంటంటే ఫుడ్ వర్సెస్ ఫ్యూల్ సమస్య. ఇథనాల్ ని చెరుకు, మొక్కజొన్న, బియ్యం లాంటి ఆహార పంటల నుంచి తయారు చేస్తారని మనకు తెలుసు. గవర్నమెంట్ ఏమని చెప్తుందంటే కేవలం మిగిలిపోయిన అదనపు ధాన్యాన్ని లేదా తినడానికి పనికిరాని పాడైపోయిన పంటలను మాత్రమే ఇథనాల్ తయారీకి వాడుతున్నామని అధికారికంగా ప్రకటించింది. కానీ గ్రౌండ్ రియాలిటీ చూస్తే కథ వేరేలా ఉంది.
2023 నుంచి 24లో మొక్కజొన్న ఆధారిత ఇథనాల్ ఉత్పత్తి ఏకంగా 42% పెరిగింది. కానీ అదే 2023లో ఇండియాలో మొక్కజొన్న పంట 5 మిలియన్ టన్నుల కొరతను ఎదుర్కొంది. ఎందుకంటే రైతులు ఆహార మార్కెట్లో అమ్మడం కంటే ఎక్కువ డిమాండ్ మరియు మంచి ధర ఇస్తున్న ఇథనాల్ కంపెనీలకే తమ పంటలను అమ్మేశారు. దీని ఎఫెక్ట్ ఎంత దారుణంగా పడిందంటే, ఒకప్పుడు బంగ్లాదేశ్, నేపాల్, మలేషియా, వియత్నాం లాంటి దేశాలకు మొక్కజొన్నను ఎగుమతి చేసిన మన ఇండియా 2024లో తన సొంత అవసరాల కోసం ఏకంగా 0.9 మిలియన్ టన్నుల మొక్కజొన్నను వేరే దేశాల నుండి దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. ఇది గతం కంటే 7,940% భారీ పెరుగుదల. అంటే ఇథనాల్ డిమాండ్ పెరిగే కొద్దీ అది మన ఆహార సరఫరాపై దెబ్బ కొడుతుంది. ప్రెసెంట్ E85 అండ్ E100 బ్లెండెడ్ ఫ్యూల్ తీసుకొచ్చారు కాబట్టి ఇంకా దాని ఎఫెక్ట్ చాలా భయంకరంగా ఉండబోతుందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఒకవేళ ఈ పాలసీని అనుకున్నట్లుగా 2030 కల్లా మెల్లిమెల్లిగా అమలు చేస్తుంటే ఈ సమస్య వచ్చేదే కాదు. కానీ మార్కెట్లో ఒక్కసారిగా డిమాండ్ పెంచడం వల్ల పంట ధరలు పెరిగి తక్కువ ధరకు ఇంధనం అందించాలనే అసలు ఉద్దేశమే దెబ్బతింటోంది. ఇది మూడవ పెద్ద లోపం. ఇక నాలుగవ సమస్య ఇన్సూరెన్స్ కంపెనీలతో వచ్చింది. ఈ E20 పెట్రోల్ మార్కెట్ లోకి రాగానే ముఖ్య ఇన్సూరెన్స్ కంపెనీ ఎకో ఒక షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చింది. మీ వాహనాలకి నిర్దేశించిన ఇంధనం కాకుండా తప్పుడు ఇంధనాన్ని వాడటం వల్ల ఇంజిన్ పాడైతే ఇన్సూరెన్స్ క్లెయిమ్ రాదని. ఇది గ్రాస్ నెగ్లిజెన్స్ లేదా తీవ్రమైన నిర్లక్ష్యం కిందికి వస్తుందని పబ్లిక్ గా ప్రకటించింది. అంటే గవర్నమెంట్ అధికారికంగా మార్కెట్ లోకి తెచ్చిన పెట్రోల్ ని వాడుకుంటే ఒకవేళ ఇంజన్ పాడైతే ఆ రిపేర్ ఖర్చు అంతా వినియోగదారుడే భరించాలన్నమాట. ఇది వాహనదారులకు ఒక పెద్ద పీడకల్లాగా మారిపోయింది. ఒకవైపు ఎక్కువ ఖర్చు, మరోవైపు ఇంజిన్ పాడయ్యే రిస్క్, ఇంకొక వైపు ఇన్సూరెన్స్ కూడా రాదనే భయం. దీంతో పాటు ఇథనాల్ తయారీలో మరొక పెద్ద సమస్య ఉంది. అదే నీటి సమస్య. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ లాంటి స్టేట్స్ లో ఇప్పటికే నీటి కొరత ఉంది. చెరుకు నుండి 1 లీటర్ ఇథనాల్ తయారు చేయడానికి ఏకంగా 3,630 లీటర్ల నీరు కావాలి. అదే మొక్కజొన్న నుండి 1 లీటర్ ఇథనాల్ కి 4,670 లీటర్ల నీరు అవసరం అవుతుంది. మన దేశ పెట్రోల్ వినియోగానికి తగ్గట్టుగా 20% బ్లెండింగ్ చేయాలంటే దాదాపు 10.16 బిలియన్ లీటర్ల ఇథనాల్ కావాలి. దీనికోసం వాడే పంటలన్నీ ఎక్కువ నీటిని తాగేసే పంటలే. బెంగళూరు లాంటి నగరాల్లో ఇప్పటికే తాగునీటికి ఇబ్బందులు పడుతున్న సమయంలో ఇంత భారీ మొత్తంలో నీటిని ఇంధనం కోసం వాడటం ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే ఆలోచించుకోవాలి. E20కి అంత నీరు అవసరపడితే ఇప్పుడు ఏకంగా E85 అండ్ E100కి ఎంత వాటర్ కావాలో ఒక్కసారి ఆలోచించండి. మరి ఇంత పెద్ద సమస్యకు పరిష్కారం ఏంటి? దీనికోసం మనం బ్రెజిల్, చైనా దేశాల నుండి నేర్చుకోవాలి. నిజానికి మనం ఈ ఇథనాల్ బ్లెండింగ్ ఐడియాని బ్రెజిల్ నుంచే తీసుకున్నాం. కానీ బ్రెజిల్ దీన్ని చాలా స్మార్ట్ గా ఎవరికి ఇబ్బంది లేకుండా అమలు చేసింది. ఈ రోజు బ్రెజిల్లో ప్రతి లీటర్ పెట్రోల్లో కనీసం 27% ఇథనాల్ ఉంటుంది. కానీ అక్కడ అసలు గేమ్ చేంజర్ ఏంటంటే ఆ దేశంలో ఉన్న 80% కంటే ఎక్కువ వాహనాలు ఫ్లెక్స్ ఫ్యూల్ వెహికల్సే. అంటే వాహనదారుడు పెట్రోల్ బంక్ కి వెళ్ళినప్పుడు తన ఇష్టం వచ్చినట్లు పెట్రోల్ అయినా కొట్టించుకోవచ్చు, ఇథనాల్ అయినా కొట్టించుకోవచ్చు, లేదా రెండింటిని కలిపైన కొట్టించుకోవచ్చు. వాళ్ళ ఇంజిన్లు అన్ని రకాల కాంబినేషన్లు తట్టుకునేలా డిజైన్ చేయబడ్డాయి. ఆ రోజు ఏ ఫ్యూల్ తక్కువ ధరకు దొరికితే రైడర్లు దాన్నే కొట్టించుకునే ఆప్షన్ ఉంది వారికి. ఈ విధానం వల్ల అక్కడ ప్రపంచంలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ బయోఫ్యూల్ ఎకో సిస్టమ్ తయారైంది. బ్రెజిల్ ఇదంతా ఒకే రోజులో చేయలేదు. వాళ్ళు 1970లలో E10తో మొదలుపెట్టి దాదాపు 40 ఏళ్ల పాటు మెల్లిమెల్లిగా పెంచుకుంటూ ఈ రోజు E27కి చేరుకున్నారు. దీనివల్ల వాళ్ళు విదేశీ ఆయిల్ పై ఆధారపడటాన్ని పూర్తిగా తగ్గించుకోగలిగారు. కాబట్టి ఇండియా నేర్చుకోవాల్సిన లెసన్ చాలా క్లియర్ గా కనబడుతుంది. ఈ ఇథనాల్ పాలసీ టైం లైన్ ను 2030 వరకు పొడిగించాలి. ఒకేసారి దూసుకుపోకుండా స్టెప్ బై స్టెప్ అమలు చేయాలి. మొదట E10ని పటిష్టం చేసి ఆ తర్వాత మెల్లిగా 2030 కల్లా E20కి వెళ్ళాలి. నీతి ఆయోగ్ చెప్పినట్లుగా మన దేశ ఆటోమొబైల్ కంపెనీలకు ఇంజిన్లను రెడీ చేయడానికి ఆ 4 ఏళ్ల టైంని ఖచ్చితంగా ఇవ్వాలి. లేదంటే ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చి పాలసీని వెనక్కి తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడు అసలు పర్పసే దెబ్బతింటుంది కదా. ఇలా చేయడం వల్ల కంపాటబిలిటీ సమస్య తీరుతుంది. ఇన్సూరెన్స్ కంపెనీల భయాలు కూడా పోతాయి. సక్సెస్ అంటే కేవలం బయోఫ్యూల్ తయారు చేయడం మాత్రమే కాదు, వినియోగదారులకు సరైన ఆప్షన్స్ ఇవ్వడం మరియు సప్లై చైన్ దెబ్బతినకుండా చూసుకోవడం. రెండవ పరిష్కారం ఇండియా 1G ఇథనాల్ నుండి 2G ఇథనాల్ వైపు మారాలి. 1G ఇథనాల్ అంటే మనం తినే ఆహార పంటలైన చెరుకు, మొక్కజొన్న నుండి చేసేది. అదే 2G ఇథనాల్ అంటే పంట వ్యర్థాలు, వ్యవసాయ వేస్ట్ అయిన వరిగడ్డి, పొట్టు, చెరుకు పిప్పి లాంటి వాటి నుండి తయారు చేస్తారు. దీనివల్ల ఆహార సరఫరాకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. పైగా తగలబెట్టేసే వ్యర్థాలను వాడుకోవడం వల్ల పొల్యూషన్ ఇంకా తగ్గుతుంది. ఈ 2G ఇథనాల్ ని గనక మనం సరిగ్గా వాడగలిగితే, ఒకవేళ గవర్నమెంట్ ట్యాక్సులు కూడా తగ్గిస్తే లీటర్ ఫ్యూల్ కేవలం 30 రూపాయలకే అందించే అవకాశం ఉంటుంది. కాకపోతే ప్రస్తుతం ఈ 2G ఇథనాల్ టెక్నాలజీ ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. కాబట్టి ముందు ఆ టెక్నాలజీని మనం సాధించాలి. మూడవది, ప్రస్తుతం మార్కెట్లో వినియోగదారులకు E10, E20, E85
అండ్ E100 పెట్రోల్ మధ్య ఎంచుకునే చాయిస్ ఇవ్వాలి. ఒకవేళ ఎవరికైనా ఇథనాల్ సెట్ అవ్వకపోతే వాళ్ళు నార్మల్ పెట్రోల్ కొట్టించుకుని వెళ్ళిపోయేలా ఉండాలి. E85 అండ్ E100 లకు ఆ ఆప్షన్ ఉంటుందని అంటున్నారు. చూడాలి మరి. అలా కాకుండా ఎకో సిస్టమ్ రెడీ కాకముందే అందరిపైన ఇథనాల్ ని బలవంతంగా రుద్దితే గవర్నమెంట్ పై ప్రజలకున్న నమ్మకం పోతుంది. సో లాస్ట్ గా నేను చెప్పే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే గవర్నమెంట్ ఏ పాలసీ తెచ్చినా దానికి సంబంధించిన పూర్తి ఎకో సిస్టమ్ తో అంటే తయారీదారులు, కంపెనీలు, ఇన్సూరెన్స్ సంస్థలు అందరితో కలిసి పనిచేయాలి. అప్పుడే ఆ పాలసీ సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఇథనాల్ విషయంలో గవర్నమెంట్ ఉద్దేశం చాలా మంచిది. రైతుల్ని ధనవంతులు చేయాలనుంది, విదేశీ ఆయిల్ ఖర్చు తగ్గించాలనుంది, ఎన్విరాన్మెంట్ ని కాపాడాలనుంది. కానీ ఎంత మంచి ఉద్దేశం ఉన్నా దానికి సరైన ప్లానింగ్ మరియు ఎగ్జిక్యూషన్ లేకపోతే ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఉన్న నమ్మకం దెబ్బతింటుంది. సో గవర్నమెంట్ ఉద్దేశం కరెక్టే, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసే పద్ధతి మాత్రం చాలా తొందరపాటుగా అస్తవ్యస్తంగా ఉంది. ఇథనాల్ వల్ల పెట్రోల్ ధరలు తగ్గి రైతులు బాగుపడతారా అంటే అవును, బాగుపడతారు. కానీ ఈ రోజు ధరలు తగ్గాయా అంటే లేదు, తగ్గలేదు. ఇథనాల్ బ్లెండింగ్ అనేది ఎన్విరాన్మెంట్ కి మంచిదా అంటే ఖచ్చితంగా అవును. మిగతా దేశాలు సాధించి చూపించాయి కూడా. మన నీతి ఆయోగ్ కూడా దీనికి మంచి సజెషన్స్ కూడా ఇచ్చింది. కాబట్టి ఇది ఒక పెద్ద స్కామ్ కాదు, కేవలం సరిగ్గా అమలు చేయలేని ఒక మంచి పాలసీ మాత్రమే. కాబట్టి గవర్నమెంట్ ఒక వ్యక్తి కోసమో అతని కుటుంబం కోసమో పని చేయకుండా నిజంగా ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో పనిచేస్తే ఇలాంటి గొప్ప పాలసీలు ఫెయిల్ అవ్వవు. సో గైస్, చూసారు కదా, వీడియో ద్వారా కొత్త విషయాలు నేర్చుకున్నారని అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో ఇన్డెప్త్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.